హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఇవాళ సాటర్డే ఎపిసోడ్ ఫుల్ ఫైర్ ఉంటుందేమో, ఫుల్ ఫైర్ కాకపోయినా అట్లీస్ట్ కొంచెం మనకి ఎంటర్టైనింగ్గా ఉంటుందేమో అట్లా అనుకున్నా. బట్ రేపు ఉంటుంది అనుకుంటా, మేబీ చూద్దాం. ఇవాళ అయితే కొంచెం మూవీ ప్రమోషన్ జరిగింది. శివ మూవీ రిలీజ్ అవుతుంది కదా, సో దానికి కొంచెం టైం అనేది సరిపోయింది. అంత పెద్దగా ఎక్కువ ఏం ప్రమోషన్ చేయలేదండి, బట్ ముందు ఫ్రైడే ఎపిసోడ్, దెన్ కొంచెం ప్రమోషన్, ఇంకా తర్వాత రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యారు, సో అది కొంచెం సరిపోయింది. సో కొన్ని టైం అంతా ఆక్యుపై అయిపోయింది. సో ఈ వీక్ జరిగిన వాటి గురించి డిస్కస్ చేయలేదు. సో ఎపిసోడ్లో ఫస్ట్ స్టార్టింగే లైక్ నాగార్జున గారి ఎంట్రీ. ఈసారి నాగార్జున గారితో పాటు అమలా గారు కూడా వస్తారు. సో శివాలో మూవీ సాంగ్కి ఇద్దరు కలిసి డ్యాన్స్ ఇస్తారు అనమాట. సో తర్వాత ఇంకా అదే రిలీజ్ రోజు పర్ఫామ్ చేస్తా అని ప్రామిస్ చేశాను, అలానే చేశానని చెప్తారు నాగార్జున గారు. దెన్ ఇక్కడ ఇంకా అమల గారుకి లైక్ మాట్లాడమని చెప్తే ఇంకా మాట్లాడతారనమాట. నేను బిగ్ బాస్ చూస్తున్నాను అండ్ నాకు టైం దొరికినప్పుడు ఇట్లా చూస్తున్నాను, బట్ ఐ మిస్ నాగార్జున ఆన్ వీకెండ్స్ అని చెప్తారనమాట. సో ఫ్రైడే ఎపిసోడ్ చూసేద్దామని ఫ్రైడే ఎపిసోడ్ స్టార్ట్ అయ్యిద్ది. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ సంజన గారు ఏదో చేస్తున్నారు, ఏదో దొంగతనం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనుకున్నా. తర్వాత చూస్తే పుచ్చకాయ దొంగతనం చేశారంట. సో బయట ఎక్కడో దాచింది తీసుకెళ్ళి కట్ చేసుకొని తిందాము అని సాయితో అంటూ ఉంటారు. నిఖిల్ని కూడా పిలుచుకొస్తారు. సో వీళ్ళిద్దరు కూడా క్లోజ్ అయినట్టున్నారా మరి ఏంటో నాకు అర్థం కాదు సంజన గారికి. సో వీళ్ళు ఇలా తినేది బర్నీ గారు చూస్తారనమాట. తర్వాత ఇంకా ముగ్గురు తింటూ ఉంటారు, సంజన గారు, సాయి, నిఖిల్. దాని తర్వాత బయట ఉన్నప్పుడు అడుగుతారు బర్నీ గారు సాయిని, ఈ ఐడియా ఎవరిది సంజన గారిదా అంటే నేను హాట్ వాటర్ పెట్టుకుంటుంటే ఇంకా తెలిసిందే కదా, వచ్చారు, ఇట్లా తిందామా అన్నారు, ఓకే అన్నా అని ఇట్లా తింటున్నామని చెప్తారు సాయి. సో మీదైతే అన్ప్రిడిక్టబుల్ స్టోరీ, అసలు పగవాడికి కూడా ఆ కష్టం రాకూడదు అన్నట్టు అన్నారు. ఇది నాకు దేనికన్నారో అర్థం కాల. అంటే ముందు అది వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాక కూడా సేమ్ ఆయనకి బాండ్స్ వల్ల గొడవలు అవుతున్నాయి అన్నారా, ఆర్ నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్లో ఆయన నేమ్ వచ్చింది కాబట్టి దానికన్నారా, అర్థం కాలేదు ఆ పాయింట్ దేనికన్నారో. సో ఇక్కడ రీతు తనుజ గారు వాష్రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. లైక్ స్టూల్ ఇచ్చింది కళ్యాణ్ని ఇచ్చాడు కానీ తనకి తెలీదు ఇట్లా నిన్నే తీసేస్తుందని రీతు అంటూ ఉంటుంది. అని ఇంకా క్లియర్గా కళ్యాణ్, దివ్య, ఇమాన్యువల్ వీళ్ళ ముగ్గురు ఒకటే అని అది చెప్పి అంటారు. అది నిజమేనండి, కొంచెం వాళ్ళ ముగ్గురు ఒకటేలా ఉంటారు. అలా చూసుకుంటే ఎవరి వాళ్ళకు ఉన్నాయిలేండి, డెమాన్, పవర్ను, రీతు ఒకటే. సో కాకపోతే వీళ్ళది కొంచెం ఈ మధ్య జెన్యున్గా అనిపిస్తుంది. వాళ్ళు గేమ్ కోసం ఒకటైనట్టు, ఆర్ అది ఏముందిలేండి, ఫస్ట్ ఏదో ఇంటెన్షన్తో ఒక ఇద్దరు మనుషులు కలుస్తారు, ఆ తర్వాత అది జెన్యున్గా కూడా ఫామ్ అవుతుంది. డెమాన్, పవన్, రీతుదైనా అట్లే అయింది ఫస్ట్లో. సో ఈ వీక్ నామినేషన్ పాయింట్స్ ఉన్నాయా అని బర్నీ గారు సాయి గారిని అడుగుతారు. అడిగితే ఇప్పుడు వెళ్ళారు కానీ చూపిస్తారు, అంటే వాళ్ళని చేస్తా అని. మేబీ రీతు అండ్ తనుజ గారు వాష్రూమ్కి వెళ్ళారు, అప్పుడే వాళ్ళే ఉంటారు వాష్రూమ్లో. సో రీతుని మేబీ అది నువ్వు దివ్యాన్ని నమ్మించి తీసుకొచ్చావు కదా, ఈ పాయింట్ మీద ఏమైనా వేస్తారేమో. మరి తనుజ గారి మీద ఏమైనా పాయింట్ ఉందా, ఓన్లీ రీతు గురించి చెప్పాడా అనేది మనకు క్లారిటీ లేదు. సో కళ్యాణ్ది నాకు ఎల్బో తగిలింది గట్టిగా. ఇంకా అది ఏమైందంటే ఫస్ట్ ఈ లాస్ట్ రౌండ్లో తనూజ గారికి ఇంజురీ అయితే మళ్ళీ పెడతారు ఆ రౌండ్ అని చెప్పా కదా. సో ఆ రౌండ్లో కళ్యాణ్ది ఎల్బో తగిలిందంట. ఆ తగిలిన దానిలో నాకు నాన్న అని వచ్చేసింది. అది నాకు తర్వాత చెప్పారు ఇట్లా అన్నానని, బట్ నాకు తెలీదు, అది నేను అలా అన్నాననే నాకు తెలియదు వాళ్ళు చెప్పే వరకు అంటారు. అది నాన్న అని వచ్చేది ఓకే, కానీ అంత ఇప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేసిన ఆ సిచ్యువేషన్లో తర్వాత మనం పిలిచామని తెలుస్తుంది కదా, అది కొంచెం అంత లేదులే అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే తెలుస్తుంది,
పిలవడం తప్పు కాదు. ఆ టైంలో సడన్‌గా వచ్చేస్తది. ఆ టైంలో అనుకోని పిలవము. బట్ అయిపోయాక నాకు తెలియలేదు అంటే అది నేను నమ్మను. ఓకే. ఆర్ మేబీ ఇంకా అంత గొడవలో అంత మైండ్ దాని మీదకెళ్ళలేదు అనుకోవాలి ఇంకా. సో, తనకి ఏం నొప్పి నాన్న అని పిలిస్తే అని రీతు అంటారు. అంటే అది అలా అన్నాను గదా! దివ్యకి అది నచ్చుండదు ఆర్ ఇట్లా అంటుంటే మేబీ దానికి హర్ట్ అయ్యి ఉంటది అన్నట్టు తనుజ గారు అంటారు. దానికి రీతు ఏం నొప్పి అట్లా అంటే అన్నట్టు అంటారు. సో, యాహ్! ఇంకా ఆయన రావడం నా దగ్గరికి కేర్ చేయడం ఇట్లా ఏమైనా ఫీల్ అయిందేమో. మ్యాడీ చెప్పింది అదే మాధురి గారు. నీతో మాట్లాడితే తను అలిగి జైలు దగ్గర కూర్చునేది ఒంటరిగా అన్నట్టు ఇట్లా చెప్పేది. డెన్నా జైలు. సో ఫీల్ అవుతుందని ఇంకా నేను అవాయిడ్ కూడా చేశాను కంప్లీట్గా టోటల్గా. ఇంకా అప్పుడు రీతు గారు దివ్య ఆయనకి అసలు షాడోనే అంతే అట్లేదో అంటే ఏదైనా అది ఇంకా తన ఇష్టము. బట్ నేనేం చేశాను కక్ష దేనికి నా మీద? ఆయన్ని ఏమన్నా మాట్లాడొద్దు అంటున్నానా? ఆయనతో నేనేమన్నా ఎక్కువగా ఉంటున్నానా? వచ్చిన వాళ్ళందరూ నేను కుళ్ళుకుంటున్నా అంటారు. ఇది వాంటెడ్గా జరిగిందిరా. ఎందుకంటే నామినేషన్ టైంలో మేము ముగ్గురం అలా కూర్చొని ఉన్నాము. తను నామినేషన్ చేసే ముందు భరణి గారి వైపు చూసిందంట. సో ఇది ఈ డిస్కషన్ జరుగుతుంది. సో ఇక్కడ తనూజ గారు కుళ్ళుకుంటున్నారా దివ్య గారు కుళ్ళుకుంటున్నారా అంటే దివ్య గారు వచ్చిన స్టార్టింగ్లో తనూజ గారు పొసెసివ్గా ఫీల్ అయ్యారు, ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారు. అంటే ఆ టైం ఇప్పుడు మన లైఫ్లో కొంతమంది క్లోజ్ మనుషులు ఉంటారండి. మనం వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 3-4 hours స్పెండ్ చేస్తున్నాం. ఇంకా మన క్లోజ్ ఉన్న వ్యక్తి లైఫ్లో ఇంకొకళ్ళు వచ్చారు, లైక్ ఇంకొక బాండ్ ఆర్ ఏదో ఒకటి ఫామ్ అయింది. అప్పుడు ఈ 3-4 hours కొంత షేర్ వాళ్ళకి ఇస్తే అది మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. బట్ ఇక్కడ దివ్య గారి విషయంలో నాకేమనిపించిందంటే టైం ఇప్పుడు భరణి గారు చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దివ్య గారితోనే స్పెండ్ చేస్తున్నారు. అండ్ తనూజ గారితో అంతేం స్పెండ్ చేయట్లా. ముందు కూడా దివ్య గారు వచ్చాక కొంచెం ఈక్వల్గా మేబీ అట్లా స్పెండ్ చేసేవాళ్ళు. బట్ ఫస్ట్ నుంచి భరణి గారికి ప్రయారిటీ తనూజ గారు ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్లో. అది నాకేమనిపించిందంటే తను ఉండాలి ప్రయారిటీగా అని మేబీ అనుకుని ఉండుండొచ్చు దివ్య గారు. అండ్ ఇప్పుడు రీఎంట్రీ అయ్యాక కూడా ఫస్ట్ ఆయన ప్రయారిటీ తనుజ గారినే పెట్టుకుందాం అనుకున్నాడు. బట్ అది గేమ్ వైజ్ బయట ఉన్న దానికి కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ అది కొంచెం గేమ్లో దివ్య గారు హెల్ప్ చేయడం వల్ల ఆయన గేమ్ ప్లాన్ మళ్ళీ మార్చాల్సి వచ్చింది, వాట్ ఎవర్. సో అలా మార్చాక ఇప్పుడు దూరంగా ఉంటున్నా వాళ్ళిద్దరికీ ఆ బాండింగ్ అనేది ఉంది, అదేమి కంప్లీట్గా తెగిపోలా. సో అది మేబీ నచ్చట్లేదేమో దివ్య గారికి. అండ్ అది తీసుకొచ్చి గేమ్లో పెట్టేశారు. తనుజ గారు ఎప్పుడు అది గేమ్లో పెట్టలేదు. అట్లీస్ట్ ఆ ఛాన్స్ రాలేదు. మేబీ ఆ అవకాశం, ఆ సిచ్యువేషన్ వచ్చి ఉంటే తనుజ గారు కూడా పెట్టేవారేమో, అది వేరే విషయం. మనకి ఇంకా అది చేయలేదు. తను మిస్టేక్ చెయ్యంది నువ్వు కూడా చేస్తావేమో అని అనలేము. ఇక్కడ దివ్య గారు చేసేసారు ఆ మిస్టేక్. అంటే వాట్ ఎవర్ నిన్న కళ్యాణ్కి మాట ఇచ్చి తీసేయడం అనేది అది మిస్టేక్. ఓకే, అందులో కొంత ఇది కూడా ఉందేమో, పర్సనల్ థింగ్ అనిపించింది. దివ్య గారి బిహేవియర్ కానివ్వండి, తను మాట్లాడే మాటలు ఇవన్నీ అనిపించింది. అక్కడ తను గెలవడం కన్నా తనుజ గారిని తీసేయడంలోనే ఎక్కువ డెస్పరేట్ థింగ్ అనేది కనిపించింది నిన్న. సో ఇంకా నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ దివ్య గారు భరణి గారి డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇమాన్యువల్తో మీరు అన్నారా, ఏమైనా మాట్లాడారా అంటే అన్నాను. తను ఆ డెసిషన్ తీసుకునే ముందు అట్లీస్ట్ నాతో షేర్ చేసుకోవాల్సింది. ఏమన్నా తను కన్విన్స్ అయ్యి మారేదేమో, వేరేలాగా తీసుకునేదేమో డెసిషన్ అన్నట్టు అన్నానని చెప్పారు. ఎందుకు అన్నారు. ఎందుకు అని దివ్య గారు అడిగితే ఏమో నాకు అలా అనిపించింది అంతే, నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అంతే అన్నట్టు. అంటే మీరు లేనప్పుడు మీకెందుకు నేను ఎలాంటి డెసిషన్ తీసుకుంటే అంటారు. అందుకే ఆయన ఏమి చేయలేదు కదా, ఆయన జస్ట్ అనుకున్నారు ఒకటి, అనుకున్నది ఇమాన్యువల్తో షేర్ చేసుకున్నారు. అంతేగాని నువ్వు ఇలా ఎందుకు చేసావని క్వశ్చన్ కూడా చేయలేదు ఆయన. సో
నేను అంత బ్లంట్‌గా ఉండలేను. గేమ్ అంటే గేమ్ పరంగా అట్లా ఉండలేను. మేబీ నా క్యారెక్టర్ ఏమో అది అన్నట్టు భరణి గారు అంటారు. నేను డెసిషన్ తీసుకున్న గంట తర్వాత ఆహ్, వచ్చాను. కూల్ అవ్వడానికి గంట టైం ఉంది. అంటే ఆహ్, మీకు ఆ డెసిషన్ నచ్చకపోతే నేను ఆ డెసిషన్ తీసుకున్న గంట తర్వాత వచ్చాను. ఈలోపు మీరు కూల్ అవ్వచ్చు నచ్చకపోయినా అన్నట్టు మాట్లాడుతుంది. అది కూడా సారీ చెప్పడానికి వచ్చాను ఆ గంట తర్వాత. ఆహ్, మీరు నామినేషన్స్‌లో మేమిద్దరం తనూజ నేను మాట్లాడుకుంటుంటే నా టాపిక్ తీసుకురావద్దన్నారు. మరి ఇక్కడెందుకు అనలేదా అలాగా అన్నట్టు అడుగుతారు. అందరి ముందు అరవాల్సిన అవసరం లేదు గదా! అని భరణి గారు అంటారు. అంతలాగా ఏడుస్తుంటే నాకు కూడా బాధ అనిపించింది అన్నట్టు భరణి గారు అంటారు. ఆహ్, అందరి ముందు ఆ అమ్మాయి ఎలిగేషన్ ఏసింది నా పర్సనల్ రీజన్ అని. అప్పుడు మీరు అందరి ముందే క్లారిటీ ఇవ్వాలి గదా! అందుకని పక్కకెళ్ళి మాట్లాడుకుంటా అంటారేంటి? అందరి ముందే క్లారిటీ ఇవ్వాలి గదా! అన్నట్టు దివ్య గారు అంటారు. ఆహ్, నేను స్ట్రాంగ్‌గా నుంచున్నా గాబట్టి నన్ను పట్టించుకోరు. ఏడ్చే వాళ్ళకేమో సింపతి చూపిస్తారు. ఆహ్, నీతో ఇప్పుడు ఇదంతా కాదు. నీతో మాట్లాడటానికి రీజన్ ఏంటంటే, నేను ఉంటానో లేదో తెలీదు హౌస్‌లో. సో, నేను ఉన్నంత సేపు కొంచెం హ్యాపీగా, ప్రశాంతంగా ఉండు నాతోటి అన్నట్టు భరణి గారు అంటారు. సో, ఇంక ఇవన్నీ వదిలేయి అంటే, 1 అవర్ కూర్చున్నారు ఆ అమ్మాయి ఏడుస్తుందని. నా మీద అరిచినందుకు తర్వాత రావాలని గూడా అనిపించలేదా? ఆహ్, అన్నట్టు అంటారు మీకు. ఇక్కడ కూడా చూడండి. ఆ అమ్మాయి ఏడుస్తుందని 1 అవర్ కూర్చున్నారు. అదంతా గమనిస్తున్నారు. అదంతా అబ్జర్వ్ చేస్తున్నారు. తనూజ గారికి ఆయన ఏమేం చేస్తున్నారు, అది కొంచెం ఇవన్నీ అబ్జర్వ్ చేసి పాయింట్స్ పెడుతుంటేనే అట్లా అనిపిస్తుంది. సో, ఇంకా ఇదేనా నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు దివ్య అన్నట్టు ఇట్లా అంటారు. నే ఎన్నిసార్లు లేచి చూసానో తెలుసా నైట్? లేచి చూడటం ఎందుకు ఏముంది అన్నట్టు అంటారు. అట్లీస్ట్ లేచి ఉంటే వచ్చి మాట్లాడదామని అంటే, నేను ఎంతసేపు లేచి ఉన్నానో తెలుసా అంటే, నేను 1 మినిట్ కూడా పడుకోలేదంటారు. వీళ్ళిద్దరూ మళ్ళీ స్టార్ట్ చేశారు అనుకున్నా నేను. సో, మరి లేపి మాట్లాడాల్సింది అంటే, రాత్రంతా ఎందుకు నన్ను అదంతా క్యారీ చేయనిచ్చారు అంటే, ఇంకా అలిగింది ఈవిడే. మళ్ళా రాత్రంతా నేను దాన్ని క్యారీ చేశా కదా! అదంతా మీరు క్యారీ ఎందుకు చేయనిచ్చారు? దానివల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను అన్నట్టు. సో, ఈ హౌస్‌లో మీరు ఎవ్వరి మీద అరవలేదు తెలుసా? నా మీదే అరిచారంటే, నేను నీ మీదే అరవగలను. వేరే ఎవరి మీద అరవలేను. అండ్ వేరే వాళ్ళు తీసుకోరు కూడా. అందుకని ఏ పాయింట్ మీద అరుస్తున్నారు? ఇక్కడ అరిచింది కూడా మళ్ళా తనూజ గారి పాయింట్ మీదని అది కూడా ఒకటనమాట. సో, నీకు ఇప్పటికీ కాన్ఫిడెన్స్ లేదు కదా! అందరూ ఈ హౌస్‌లో నీ తర్వాతే అని అన్నట్టు భరణి గారు అంటారు. అంటే దివ్య గారి తర్వాతే నాకు ఎవరైనా అన్నట్టు అంటారు భరణి గారు. నాకు తెలుసు యాజ్ ఎ పర్సన్‌గా ఈ హౌస్‌లో ఆర్ బయట కూడా నేను ఇంపార్టెంట్ ఉంటానని తెలుసు. బట్ గేమ్‌లో అయితే కాన్ఫిడెన్స్ లేదు. అంటే అది నిజమే. ఈ పాయింట్ కరెక్ట్‌గా అని చెప్పారు దివ్య గారు. గేమ్‌లో ఆయన ఎందుకంటే బయట చూసొచ్చారు. గేమ్‌లో తనూజ గారు టాప్‌లో ఉన్నారు. దివ్య గారి గేమ్ కొంచెం ఫ్యాక్ట్ చెప్పాలంటే డౌన్‌లోనే ఉంది. సో, ఆయన చూసొచ్చిన పరంగా గేమ్ పరంగా ఆయన తనూజ గారి వైపే ఉంటున్నారు. అండ్ అది అబ్జర్వ్ చేసినట్టున్నారు దివ్య గారు. గుడ్ అబ్జర్వేషన్. సో, నీకన్నా ఎవరు ప్రయారిటీ కాదని ఒప్పుకున్నావు అది చాలు అంటారు భరణి గారు. దట్స్ ఇట్ అన్నట్టు అంటారు. మీరు వెళ్ళరు షూర్గా మీరు వెళ్ళరు అవన్నీ వెనక్కి పెట్టండి అంటే షూర్నా అన్నట్టు భరణి గారు అంటారు. పెట్టండి అవన్నీ వెనక్కి పెట్టండి అన్నట్టు అంటారు. ఆయన సర్దుకుంటా మాట్లాడతాడు ఇవన్నీ ఈ వీకెండ్ వెళ్ళిపోతా కదా అన్నట్టు. నెక్స్ట్ క్లోజప్ ప్రమోషన్ టాస్క్ ఒకటి జరిగిద్దండి. ఇది పెద్ద సోది టాస్క్ అండి, నేనేం చెప్పట్లేదు. నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు ఇది ఫ్రైడే ఎపిసోడ్ అయిపోయాక అదే హౌస్మేట్స్తో మాట్లాడతామని టీవీ ఆన్ అయింది. ఇంకా అందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. శివ సాంగ్స్, తనుజ గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఒక డ్యాన్స్, తర్వాత ఇమానుయల్ అండ్ దివ్య గారు, అండ్ డెమాన్ పవన్ అండ్ రీతు వీళ్ళ ముగ్గురు, అండ్ నిఖిల్ అండ్ సంజన గారు కూడా ఒక డ్యాన్స్, అండ్ తర్వాత అందరూ కలిసి ఒక డ్యాన్స్ చేస్తారు. బాగా చేశారు. సో, నెక్స్ట్ ఏమైందంటే
ఆమ్, అదే ఆ మూవీ గురించి మాట్లాడతారండి. లైక్ రిలీజ్కి సౌండ్ సిస్టమ్ అంతా చేంజ్ చేసాం, అదంతా ఏదేదో చెప్తారు. సో ఈలోపు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మూవీ గురించి అడగాలంటే అడగండి అన్నట్టు అడుగుతారు. లైక్ పవన్ కళ్యాణ్ అడుగుతారు, సాయి అడుగుతారు, లైక్ శివ ముందు శివ తర్వాత అంటారు కదా, ఆ టైంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు సీన్ ఏదన్నా నిద్ర పట్టనివ్వకుండా చేసిన సీన్ అంత ఏమన్నా ఉందా, ఇట్లాంటి క్వశ్చన్లు ఏవో అడుగుతారు. ఇంకా తర్వాత ఆర్జీవి గారు కూడా వస్తారు. ఆర్జీవి గారు కూడా వచ్చాక ఆయన్ని కూడా కొన్ని క్వశ్చన్లు అడగమంటే అడుగుతూ ఉంటారు. ఇంకా ఇంకేమైద్ది నెక్స్ట్, ఇవన్నీ అంటే కొంచెం అంత బిగ్ బాస్ రిలేటెడ్వి కాదు ఇవేమి. సో ఇక్కడ ఆర్జీవి గారిని 100 days హౌస్లో ఉంటారా అంటే సంజన లాంటి అమ్మాయిలు ఉంటా అంటారు. సో ఆయన ఉన్నప్పుడే కళ్యాణ్ని సేవ్ చేస్తారు. కళ్యాణ్ సేవ్ అయ్యాక ఇంకా ఇంకా ఆర్జీవి గారు కూడా వెళ్ళిపోతారండి. ఓకే, ఈ మూవీ ప్రమోషన్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా ఆడియన్స్ని ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్, అంటే ఎవరి గేమ్ మీకు నచ్చింది, మీరు ఎవరికి సపోర్ట్ అని ఓట్ వేయమంటారు. సో ఎవరి గేమ్ అని కాదు, అందరికీ ఓట్ వేయాలి. అందరిది మీకు ఏది నచ్చిందా నచ్చలేదా అని. అక్కడ ఓట్స్ ఎక్కువ నచ్చిందని వస్తే పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది, నచ్చలేదని వస్తే ఫ్లాప్ ఎక్కువ వస్తుంది, నచ్చితేనేమో హిట్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. సో ఫస్ట్ భరణి గారికి 35% హిట్, 65% ఫ్లాప్. సో కొంచెం కష్టమే ఇట్లయితే. అండ్ ఎనీవే అక్కడ ఉన్నది ఒక 10 మంది, వాళ్ళ పర్సంటేజేలేండి ఇది. సుమన్ గారికి 100% వస్తుంది. ఎవరైనా ఏదైనా గేమ్ ఆడితే సింపతి అంటారు, ఆర్ సేఫ్ గేమ్ అంటారు. సింపతి కాదులేండి, సేఫ్. సుమన్ గారిది కూడా ఈ మధ్య ఓకేలేండి, ఇంప్రూవ్ అయ్యారు. బట్ స్టిల్ అంత స్ట్రాంగ్ గేమ్ అనిపించదు నాకు సుమన్ గారిది. ఇంకా ఆయన ఏజ్కి ఆర్ కొంచెం ఇంకా దానికి అంత ఆడుతున్నారంటే ఓకే, కానీ కొంచెం హైప్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. మేబీ నా ఒపీనియన్ చాలామందికి నచ్చకపోవచ్చు. సో 0% ఫ్లాప్. నెక్స్ట్ సంజన గారికి 43% హిట్, 57% ఫ్లాప్. ఇక్కడ 50-50 ఉంది. కొంచెం 50-50 ఉంటే కొంచెం ఛాన్సెస్ లైక్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. లైక్ ఛాన్స్ ఉంది ఇంకా నీకు ఇంప్రూవ్ చేసుకొని గేమ్లోకి రావడానికి అన్నట్టు. ఇమాన్యుయల్కి 95% హిట్, 5% ఫ్లాప్. సాయికి 24% హిట్, 76% ఫ్లాప్. నిఖిల్కి 45% హిట్, 55% ఫ్లాప్. నిఖిల్కి బాగానే వచ్చింది, సంజన గారితో పాటు ఈక్వల్గా వచ్చింది. సో చూసుకోవచ్చు. గౌరవ్కి 69% హిట్, 31% ఫ్లాప్. గౌరవ్కి కొంచెం సింపతి ఉందండి, లైక్ తెలుగు రాదని కొంచెం తొక్కేస్తున్నారు. ఆర్ మొన్న దివ్య గారు 2-3 సార్లు అరిచారు అతని మీద. నెక్స్ట్ డెమాన్ పవన్కి 72% హిట్, 28% ఫ్లాప్. దివ్య గారికి 27% హిట్ అండ్ 73% ఫ్లాప్ వచ్చింది. సో బట్ ఇదే కన్సిడర్ చేయొచ్చా అంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమందే, టోటల్ ఆడియన్స్ జడ్జ్మెంట్ కాదు ఇది. సో రీతుకి 78% హిట్, 22% ఫ్లాప్. అండ్ రాముకి 54% హిట్, 41% ఫ్లాప్. తనకు కూడా 50-50 ఉంది, బట్ ఎనీవే వెళ్ళిపోయాడు. కళ్యాణ్కి 78% హిట్, 22% ఫ్లాప్. తనుజాకి 93% హిట్, 7% ఫ్లాప్. సో ఇది టోటల్గా. ఇక్కడ యాక్చువల్గా మనకు బయట చూసుకుంటే తనుజ గారు ఫస్ట్ ఉన్నారు, సెకండ్ కళ్యాణ్ ఉన్నాడు, థర్డ్ ఇమాన్యుయల్ ఉన్నాడు. కానీ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సుమన్ గారిని పెట్టారు, అది ఫైన్. అది పక్కన పెడితే ఇక్కడ నెక్స్ట్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నారు. యాక్చువల్లీ తనుజ గారు ఉండాలి బయట ఓటింగ్ ప్రకారం చూసుకుంటే. సో బయటది ఉన్నట్టు ఇక్కడ పెట్టలేదు. అండ్ సెకండ్ కళ్యాణ్ ఉన్నాడు, ఇక్కడ సెకండ్ తనుజ గారు వచ్చారు, థర్డ్ కళ్యాణ్ ఉన్నట్టున్నాడు. యా, ఇంకా తర్వాత రీతు అను డెమాన్ పవన్ ఉన్నారు. మేబీ వాళ్ళకి ఛాన్సెస్ అయితే బాగానే ఉన్నాయి అసలు టాప్ 6లోకి వెళ్ళడానికి. ఓకే, ఇంకా సో అక్కడ ఫస్ట్ 3 పొజిషన్స్ అయితే యాజ్ టీస్ పెట్టలేదు. నెక్స్ట్ వాళ్ళకి మరి అర్థమైందో ఆరు అలానే ఉందనుకుంటున్నారో బయట హౌస్ మేట్స్కి, వాళ్ళకి మరి ఒక ఐడియా అయితే ఉంటుంది. తెలివైన వాళ్ళు అయితే అలానే పెట్టర్లే యాస్టీస్ అనుకుంటారు. సో ఇప్పుడు టాప్ 6 హిట్ వాళ్ళకి గిఫ్ట్స్ వస్తాయి టాప్ 6లో ఉన్నందుకు. సో
ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇమాన్యుయల్ని కంగ్రాచులేట్ చేస్తారు కెప్టెన్ అయినందుకు. గేమ్ బాగా ఆడుతున్నావు, టాస్క్లు బాగా ఆడుతున్నావు, సపోర్ట్ వస్తుంది, బాగానే ఫన్ చేస్తున్నావు, అన్నీ 360 degrees నీ కంట్రోల్లో ఉన్నాయని ఇచ్చారు. సో హీరో ఆఫ్ ద వీక్ సుమన్ శెట్టి, అంటే బాగా మాట్లాడుతున్నారు అది దానికి ఇచ్చింటారు. అండ్ సీక్రెట్ టాస్క్ టెరిఫిక్గా చేసావని చెప్పి ఇచ్చారు సుమన్ గారికి. సో మీరు టాప్ ఉన్నారు లీడర్ బోర్డ్లో, సో మీకు గిఫ్ట్ ఉంది. బట్ ఆ గిఫ్ట్ ఏంటంటే బర్నీ గారు ఫ్యామిలీ వీక్ని సాక్రిఫైస్ చేయాలి అంటే ఇక్కడ సుమన్ గారు బాగా అనిపించారు, బాగా నచ్చారు కూడా. లైక్ నేను టాస్క్ ఆడి సంపాదించుకుంటాను, ఫ్యామిలీ వీక్ ఉండనియండి అన్నట్టు అంటారు. సో దట్స్ నైస్. నెక్స్ట్ ఇమాన్యుయల్కి బయటకు రమ్మంటారు. బయటకు రమ్మని మీ గర్ల్ ఫ్రెండ్ నుంచి వాయిస్ నోట్ వచ్చింది, ఇది మీకు రావాలంటే గౌరవ్కి ఉన్న పవర్ మేము తీసేసుకుంటాం అని చెప్తారు. సో సార్ అసలు తన పవర్ బ్లెస్సింగ్ అంటే తనకే అర్థం కాలేదు ఏంటి అన్నట్టు అడిగితే, ఆట గురించి ఏ డౌట్ వచ్చినా బిగ్ బాస్ని అడిగి తెలుసుకోవచ్చు అన్నట్టు అంటారు. సో ఇక్కడ ఇమాన్యుయల్ వింటాను అంటారు, అతనికి దాని మీద క్లారిటీ లేదు. టాప్ 5లో దాన్ని యూజ్ చేసుకుంటా అంటున్నాడు. సో ఇట్లా సో అతనికే దాని మీద ఆ పవర్ ఏంటో క్లారిటీ లేదు. అండ్ అది ఇంకా సో నేను వాయిస్ నోటే వింటా అన్నట్టు ఇమాన్యుయల్ చెప్తాడు. ఇది కరెక్టా రాంగా అంటే నాకేమనిపించిందంటే ఒకవేళ ఇమాన్యుయల్ ఫైర్ స్టార్మ్స్ వచ్చినట్టే వాళ్ళకి పవర్స్ ఇచ్చి పంపించారు, అది అన్ఫేర్గా ఇచ్చారు, పవర్స్ మాకు ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చారు ఆర్ ఇలాంటి రీజన్ చెప్పి, సో అది ఈక్వల్గా ఉండాలన్నా ఆ పవర్స్ ఇవ్వకూడదు. సో ఆ రీజన్కి నేను వింటాను వాయిస్ నోట్, నాకు దాంతోపాటు ఒక బెనిఫిట్ కూడా వస్తుంది కాబట్టి వింటానని ఉంటే కరెక్ట్ అనుకునేదాన్ని. బట్ హీ డిడ్ంట్ టోల్డ్ దాట్ రీజన్. ఆ పవర్ ఏంటో తనకే తెలియట్లేదు వాట్ ఎవర్ అవంతా కాదు, నాకు ఈ రీజన్ చెప్పుంటే ఓకే ఫైన్ అనుకునేదాన్ని. బట్ తనకు ఆ రీజన్ ఏం లేదు, తనకున్న రీజన్ ఏంటంటే అదే చెప్పా కదా, ఆ పవర్ ఏంటో తనకే తెలియట్లేదు అది ఇది అన్నారు. సో అది నాకు అంటే అంత కరెక్ట్గా అనిపించలేదు. అది ఎలా ఉందంటే మనకు ఒకటి వస్తుంది బెనిఫిట్, దానికి పక్కన వాళ్ళకి ఒకటి లాస్ అవుతుంది. సో అదే ఆబ్వియస్లీ వాళ్ళు ఛాన్స్ ఇవ్వాల, వాళ్ళని అడగచ్చా వాళ్ళకి ఇది అయినా పర్లేదా, వాళ్ళకి లాస్ జరిగినా పర్లేదా అని అడిగే ఛాన్స్ అయితే ఇవ్వాల వాళ్ళు బిగ్ బాస్ టీమ్. అది ఇవ్వనప్పుడు మనం అది చేయకపోవడమే బెటర్ అనిపించింది. అట్లీస్ట్ చేసినప్పుడు దానికి ఒక గుడ్ రీజనింగ్ ఉంటే బాగుండేది అనిపించింది. సో చేయకపోవడమే బెటర్ అనిపించింది నాకు. సో ఆ వాయిస్ నోట్లో క్లూస్ అయితే నాకేమనిపించిందంటే ఒక్క అడుగు దూరంలో ఉన్నావు అంటే మేబీ ఏమన్నా ఇట్లా కొంచెం సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్లో ఉన్నావు ఆర్ ఇట్లాంటివి ఏమన్నా చెప్పడానికి ట్రై చేస్తున్నారా, ఇలాగే ఆడు, ఇప్పుడు వాడుతున్నదే బాగుంది ఇలాగే ఆడని చెప్పారు. సో ఈ 2 క్లూస్ అనిపించినాయి. మిగిలినవన్నీ అందరూ బాగున్నారు, బాగా ఆడుతున్నావు, నిన్ను మిస్ అవుతున్నాను, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో గేమ్కి సంబంధించిన క్లూస్ అయితే ఈ 2 అనిపించినాయి. నెక్స్ట్ ఇక్కడ ఎమోషనల్ అవుతారు ఇమాన్యుయల్. సో తర్వాత ఇంకా లోపలికి వెళ్తారు, వెళ్ళే ముందు డిస్కస్ చేయొద్దని చెప్పారంట. సో ఏం చెప్పడు ఇమాన్యుయల్ బయట ఏం జరిగిందో. నెక్స్ట్ తనుజ గారిని రమ్మంటారు, థర్డ్ పొజిషన్లో ఉన్న తనుజ గారిని రమ్మంటే మీ సిస్టర్ మ్యారేజ్ ఉంది కదా అంటే అవును సార్ అని ఎమోషనల్ అవుతారు. సో మీ సిస్టర్ వాయిస్ నోట్ ఉంది, అది కావాలంటే కళ్యాణ్కి ఈ సీజన్ మొత్తం ఇమ్యూనిటీ పోతుంది, తను కెప్టెన్ అయినా కూడా ఇమ్యూనిటీ ఉండదు అంటే నో సార్ అని చెప్తుంది. మరి మీ సిస్టర్ మ్యారేజ్ కూడా నువ్వు వెళ్ళలేకపోవచ్చు ఇక్కడే ఉంటే, సో వాయిస్ నోట్ వద్దా, తను మ్యారేజ్ ఉంది కదా ఏం చెప్పాలనుకుంటుందో ఏంటో అంటే లేదు సార్ నాకు వద్దు అని క్లియర్గా చెప్పేస్తారు. నెక్స్ట్ కళ్యాణ్, నువ్వు వీక్ మొత్తం చికెన్ మటన్ అడిగావు కదా, సో దానికి ఏంటంటే నిఖిల్ డైరెక్ట్ నామినేషన్ చేయాలి అన్నట్టు చెప్తారు. 2 weeks నామినేషన్ అవుతాడు డైరెక్ట్గా. సో నెక్స్ట్ వీక్ నేనే నామినేషన్ చేద్దాం అనుకున్నా అంటే ఏంటి ఇప్పుడు నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకున్నావు కాబట్టి చేసేస్తాడా అన్నట్టు అనుకున్నా. బట్ లేదు సార్ నెక్స్ట్ వీక్ నామినేషన్ చేద్దాం అనుకున్నా, కానీ తర్వాత మరి పర్ఫార్మెన్స్ బాగుంటే ఆ తర్వాత వీక్ కూడా అవుతారు కదా స్టిల్ బాగున్నా కానీ, సో వద్దు సార్ అన్నట్టు అంటారు. సో
ఇక్కడ ఇంకోటి ఏంటంటే సరే ఓకే అని చెప్పి రెఫ్యూజ్ చేసావు కదా, ఇంకోటి ఏంటంటే తనూజాకి ఫ్యామిలీ నుంచి కాదు ఒక గిఫ్ట్ వస్తుంది, ఒక ప్రీషియస్ గిఫ్ట్. సో నువ్వు 2 వీక్స్ డైరెక్ట్గా నామినేషన్స్లోకి వెళ్ళాలి అని చెప్తే సార్ ఓకే సార్ అంటాడు. అదేంటి నిఖిల్కి అయితే రిస్క్ అనుకున్నావు, మరి నీకు రిస్క్ కాదా అంటే నామినేషన్స్లోనే ఉండాలి సార్ యాక్చువల్లీ, అండ్ తను కూడా ఇంటి నుంచి వస్తే కొంచెం ఎమోషనలీ స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఇట్లా చెప్తారు కళ్యాణ్. అండ్ యా ఈలోపు కళ్యాణ్ ఇంకా ఓకే అని చెప్పి లోపలికి వెళ్తారు. చెప్పాక డిస్కస్ చేయొద్దన్నా కదా ఇమాన్యువల్ అంటే, లేదు సార్ తను ఏడుస్తుందని, ఏడ్చినప్పుడల్లా మరి వెళ్ళాలి కదా అన్నట్టు అంటారు ఇమాన్యువల్ని, అంటే తనుజ దగ్గరికి. సో అది మొన్న వెళ్ళలేదన్నా సార్, అప్పుడు నా వల్లే ఏడుస్తుంది కదా సార్, ఆ కెప్టెన్సీ పోయిందని, ఇంకా అందుకని వెళ్ళలేదు అన్నట్టు చెప్తాడు ఇమాన్యువల్. సో తనుజ గారిని గార్డెన్లోకి రమ్మంటారు. ఏం చేసావేంటి అంటారు తనుజ, అంటే ఏమన్నా తనకేమన్నా ఇస్తే తింది ఏమన్నా పోయిందేమో, అంటే తినికి ఏదో ఒకటి రిమూవ్ చేశారో కెప్టెన్సీ నుంచి, ఇట్లాంటివి తనూజ గారి మీద ఏమన్నా ఇచ్చారేమో సాక్రిఫైస్ చేయాలనుకొని అడుగుతున్నట్టు అనిపించింది నాకు. సో ఇక్కడ కళ్యాణ్ అయితే సాక్రిఫైస్ చేశాడు నీకోసం, మరి నీకు ఓకేనా అంటే వద్దు సార్. ఇక్కడ తనూజను ఓకేనా అని అడిగారు, మరి ఇమాన్యువల్ విషయంలో ఎందుకు అడగలేదు గౌరవ్ నువ్వు ఓకేనా అని, నాకు అర్థం కాల. అంటే ఇక్కడ సాక్రిఫైస్ చేసిన మనిషికి ఓకే, బట్ చేపించుకునే మనిషికి ఓకేనో కాదో అడుగుదానికి అడిగారు. ఓకే, సో అంతేనేమో. నాకు ఇక్కడ తనుజ గారికి చెప్తారనమాట, ఇట్లా కళ్యాణ్ నీ కోసం చేస్తా అన్నాడు 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్ అంటే, వద్దు సార్ నాకు అలా ఏమో వద్దు అన్నట్టు అంటే, నీకు ఇక్కడ మళ్ళీ అడుగుతారు వద్దు వద్దు అంటే, స్టిల్ లాస్ట్కి కూడా వద్దనే చెప్తారు తనుజ గారు. ఇంకా లేదు నీకు రిస్క్ వద్దు అన్నట్టు అంటే, కళ్యాణ్ ఏమో నేను టఫ్ ఫైట్ ఇస్తాను, నేను నామినేషన్స్లో ఉంటేనే నాకు కొంచెం స్ట్రాంగ్ అయ్యి వస్తాను, తిరిగి వస్తాను, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నట్టు చెప్పినా కానీ వద్దంటారు. ఇక్కడ నాకు అంతా చెప్తున్నా కళ్యాణ్ అండ్ తను సెకండ్ పొజిషన్లో ఉన్నాడని తెలుసు. ఇక్కడ తనుజ గారు ఏమంటారంటే ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేం కదా అన్నట్టు అంటారు. బట్ స్టిల్ ఒకటేంటంటే అదేమన్నా టీట్ అయితే తనుజ గారి మీదకి వస్తుంది, వెళ్ళిపోయింది. ఇంకొకటి తను వెళ్ళడని 90% వెళ్ళడం తెలుసు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు బయట ఏం జరుగుతుందో ఏంటో. ఇంకొకటి మేబీ తన నామినేషన్స్లో ఉండడం కన్నా లేకపోవడమే ఇది స్ట్రాటజిక్గా, లైక్ ఓట్ బ్యాంక్ తగ్గిద్ది కదా, అదేమన్నా అంత స్ట్రాటజీ ఆలోచించారా అన్న డౌట్లు వచ్చినాయి. సో ఫైనల్గా వద్దంటారు. సో వద్దన్నారు కాబట్టి ఇంకా నువ్వు నామినేషన్స్లో ఉండవు, డైరెక్ట్ నామినేషన్లో 2 వీక్స్ అన్నట్టు చెప్తారు. సో ఇంకా త్యాగాలు ఏం వద్దు అన్నట్టు ఇలా వెళ్ళేటప్పుడు మాట్లాడతారు తనుజ గారు, అదేం పెద్ద త్యాగం కాదులే అన్నట్టు కళ్యాణ్ అంటారు. నెక్స్ట్ రీతుని పిలుస్తారు. రీతుకి ఏంటంటే వాళ్ళ డాడీ షర్ట్ ఇచ్చారంట. సో ఆ షర్ట్ కావాలంటే సంజన గారి శారీస్ అన్నీ ఇంకా స్టోర్ రూమ్లో పెట్టాలి అంటే, సార్ నాకు మా డాడీ షర్టే కావాలి సార్ అంటే, అని మా డాడీ ఫోటో కూడా కావాలి సార్ నాకు, మా నాన్న స్కెచ్ వేసుకుంటున్నా నేను రోజు అన్నట్టు అంటారు. సో మరి సంజనకు శారీస్ అన్నీ పోతాయి ఇట్లా అంటే, సార్ నేను హెయిర్ కట్ చేసుకున్నా కదా సార్, సో ఓకే అయి ఉంటుంది సంజన గారికి అన్నట్టు ఇంకా వెళ్తారు లోపలికి. నెక్స్ట్ డెమాన్ పవన్ పిలుస్తారు. తనకి ఫ్యామిలీ ఇమేజ్ వస్తుంది. నీకు ఈ ఫ్యామిలీ ఇమేజ్ వస్తే రీతుకి వాళ్ళ డాడీ ఫోటో రాదు, తనకు రీతుకి వాళ్ళ డాడీ ఫోటో వస్తే నీకు ఈ ఫ్యామిలీ ఫోటో రాదు అని చెప్తారు. సార్ రీతుకి ఎప్పటి నుంచో అడుగుతుంది సార్, నాకు ఛాన్స్ వస్తే నేను తనకి ఇస్తానని చెప్పాను, ఇప్పుడు నేను ఇవ్వకపోతే, నేను ఆల్రెడీ తనకి చెప్పాను అవకాశం వస్తే ఇస్తానని, ఇప్పుడేమో నా లైక్ అవకాశం వచ్చినా ఇవ్వనట్టుగా ఉంటుంది కాబట్టి రీతుకే ఇస్తాను సార్ అంటారు. సో ఇక్కడ ఫ్యామిలీని తన ఓన్ హ్యాపీనెస్ని కాదని రీతుకి ఇచ్చినందుకు కొంచెం నెగిటివ్ అయిద్దాం అనుకున్నా, దాన్ని బాగానే డిఫెండ్ చేసుకున్నాడు అనిపించింది. కొంచెం ఏంటి ఇక్కడ తన అది అంటే రీతుకి తనకి ఉన్న ఎమోషన్ కంటే ఫ్యామిలీకి ఉన్నది ఎక్కువ కదా అనుకున్నా, బట్ పర్లేదు మాదిరిగా డిఫెండ్ చేసుకున్నాడులే అనిపించింది. సో ఇంకా
అండ్ నాకొకటి కావాలనుకుంటే నేను తర్వాతైనా దాన్ని సాధించుకుంటా అన్నట్టు అంటారు. అండ్ నా కళ్ళు మూసుకున్నప్పుడు కూడా నాకు వాళ్ళు కనిపిస్తారు అన్నట్టు, ఫోటోనే కాదు అన్నట్టు చెప్తాడు. ఇంకా లైక్ నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా, నా డెసిషన్ని రెస్పెక్ట్ చేస్తారు అనుకుంటున్నా అని వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు కాదులేండి తర్వాత చెప్తాడు. సో ఇంకా ఇంకా ఇక్కడ డెమాన్ పవర్ని లోపలికి పంపించి ఇంకా ఫోటో ఇప్పిస్తారు, రీతు వాళ్ళ డాడీ ఫోటో. సో ఇప్పించాక ఇంకా నీకోసం డెమాన్ పవన్ సాక్రిఫైస్ చేశాడు, తన ఫ్యామిలీ ఫోటో తీసుకోకుండా నీది తీసుకొని వచ్చాడని చెప్తారు. చెప్పి అసలు ఇప్పుడు ఏమైందో చెప్తాను అని ఇంకా ఇక్కడ ఫస్ట్ సుమన్ గారు ఎనీవే రెఫ్యూజ్ చేశారు. నెక్స్ట్ ఇమాన్యువల్ తన వాయిస్ నోట్ వినడానికి గౌరవ్ పవర్ పోయిందని చెప్తారు. సో సార్ నేను అది లైక్ అది టాప్ 5లో యూస్ చేయాలనుకున్నాను, వై రే మై పవర్ అన్నట్టు ఇట్లా మాట్లాడతారనమాట ఆయన స్లాంగ్లో ఆయన. సో ఇంకా ఇక్కడ కళ్యాణ్ నిఖిల్ డైరెక్ట్ నామినేషన్ది రెఫ్యూజ్ చేస్తాడు కదా, అది నిఖిలే షాక్ అయ్యాడు, ఓ వై అన్నట్టు అడుగుతాడు కళ్యాణ్ని. సో అక్కడ బాగా అనిపించింది. నెక్స్ట్ సంజన గారి శారీస్, అదే రీతుకి సంజన గారి శారీస్ ఇది చెప్పారు. ఇంకా ఓకే సార్, ష్యూర్ సార్ అన్నట్టు అంటారు సంజన గారు. ఎప్పటిదాకా అంటే బిగ్ బాస్ మళ్ళీ చెప్పేదాకా కట్టుకోకూడదు, అదే ఉండవు తన దగ్గర తన శారీస్ అన్నట్టు చెప్తారు. ఇంకా ఇక్కడ సంజన గారు సారీ అని చెప్పి రీతు అంటారు, నీకు నేనేమన్నా ఒక్క మాటన్నా అన్నా నీకు ఎమోషనల్ స్ట్రెంగ్త్ వస్తుంది అన్నట్టు అన్నారు. సో అదే అలా కాదు, మీరేం అన్నారని కాదు, నాకే కొంచెం సారీగా అనిపించింది అన్నట్టు చెప్తారు. ఇంకా గౌరవ్ ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాడు ఇమాన్యువల్తో, అది అసలు బిగ్ బ్లెస్సింగ్, ఒక వాయిస్ నోట్ కోసం మీరు అది తీసేశారు అన్నట్టు. అంటే ఇట్స్ నాట్ జస్ట్ వాయిస్ నోట్ అని కళ్యాణ్ అంటాడు. సో ఐ విల్ టాక్ టు యూ లేటర్ అన్నట్టు అంటారు కళ్యాణ్. నేను ఐ విల్ కీప్ దిస్ ఇన్ మై మైండ్ అన్నట్టు అంటారు. ఓకే బ్రో అని ఇమాన్యువల్ అంటారు. సో ఇక్కడ ఫస్ట్ సారీ చెప్తాడులేండి, ఆయన అగ్రీ అవ్వడు. అది జస్ట్ డౌట్స్ అడగడం కాదు బిగ్ బాస్ని, మేబీ ఇమాన్యువల్ అని ఉంటాడు అది డౌట్స్ అడగడం కదా, సో దానికన్నా ఇది ఎక్కువ కదా అన్నట్టు అని ఉంటాడు. సో అది జస్ట్ డౌట్స్ అడగడం కాదు, నాకు ఎప్పుడైనా నేను ఒక సిచ్యువేషన్లో ఉంటే ఇటువైపు ఎలిమినేషన్ ఉంది, ఇటువైపు గేమ్ సంథింగ్ గుడ్ ఉంది, అప్పుడు నేను ఏది చూస్ చేసుకోవాలో తెలియనప్పుడు కూడా అడగచ్చు అన్నట్టు ఏదో తన ఎగ్జాంపుల్స్ తను ఇస్తున్నాడు. సో రాము మనం మాట్లాడుకుందామా అని ఇంకా రాముది స్టార్ట్ చేస్తారనమాట. కొన్ని సినిమాలకి రికార్డింగ్ ఉంటుంది కదా, త్యాగం చేసినప్పుడు ఈ వీక్ అంతా నీకు అది వేయాలి అన్నట్టు. అంటే ఏం మాట్లాడు రాము అసలు, బాగా హోమ్ సిక్ అయిపోయావా, వెళ్తావా, ఇట్లా గేట్స్ ఓపెన్ చేయించానా అంటే ఓకే సార్ వెళ్తాను సార్ అనే చెప్తున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు, ఏంటిది గేట్ ఇట్లా చేస్తాడు, ఒకసారి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇద్దాము ఇంకా వెళ్ళని అంటాడు అనుకుని ఇదంతా చేశారు. బట్ అనుకోకుండా రాము ఐ మీన్ లైక్ అది చాలా తను వెళ్ళిపోయేటప్పుడు ఆ పాట పాడటం అదంతా చాలా జెన్యున్గా అనిపించింది యాక్చువల్లీ. ఇక్కడ గౌరవ్ అయితే నువ్వు రాము ఇట్లా ఆపుతూ ఉంటాడు, ఇక్కడ మంచిగా అనిపించాడు. అప్పుడు ఆ కోపం అంతా ఉంది కదా, నామినేషన్ చేసింది అదంతా అదేం పెట్టుకోలేదు, ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయట్లా. సో అసలు ఏమైంది, నువ్వు మాట్లాడితే కదా మాకు తెలిసేది, నీ మనసు ఏంటో, మౌనంగా ఉంటే మాకు ఎలా అర్థమైద్ది అన్నట్టు నాగార్జున గారు అడిగితే సార్ వాళ్ళు కూడా డీమోటివేట్ అవుతారని మాట్లాడట్లేదు అంటే వాళ్ళ సంగతి వదిలే, అసలు నీది మాకు తెలియాలి కదా, నీ గేమ్ నువ్వేంటో, వాళ్ళది గురించి కాదు, నీ గేమ్ ఫస్ట్ కదా నీకు అన్నట్టు చెప్తారు. సార్ మాట కంటే సాంగ్లో చెప్పగలను ఒక సాంగ్ పాడతాడు, అది కొంచెం జెన్యున్గా ఎమోషనల్గానే అనిపించింది. సో ఒంటరిగా బాధగా అనిపిస్తుందా అయితే అన్నట్టు అంటారు. అందరూ ఉన్నారు కదా అంటే సార్ ఉన్నారు సార్, ఉన్నా కూడా ఒంటరిగా అనిపిస్తుంది అంటే మా అమ్మ హెల్త్ కూడా బాగుండదు సార్, నేను ఉన్నప్పుడే అక్కడ అది ఆగమాగంగా ఉంటుంది, నేను లేనప్పుడు ఇంకెట్లా ఉన్నారో అన్నట్టు అంటారు. సో ఎమోషన్స్తో నువ్వు గివ్ అప్ చేయకూడదు, నువ్వు బాగుంటే వాళ్ళు బాగుంటారు, నువ్వే హీరో వాళ్ళకి అని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తారు, కొంచెం డెసిషన్ మార్చుకుంటారేమో అని. సో ఏమైనా నామినేషన్స్ అంటే ఏమైనా భయపడుతున్నావా నామినేషన్స్లో ఉన్నానని? సార్ అదేం లేదు సార్, యాక్చువల్లీ వెళ్దామనే అది
అట్లున్నాను. ఆ నామినేషన్స్‌కి ఏం లేదు సార్ భయం అంటే, అంటే వెళ్ళిపోతావా అయితే? వెళ్తాను సార్ అన్నట్టు అంటారు. డెసిషన్ ఈజ్ యువర్స్. నీకు 10 సెకండ్స్ టైమ్ ఇస్తున్నా. చాలా 2, 3 సార్లు ఛాన్స్ ఇస్తారు. ఆగుతాడేమో, ఆగుతాడేమో 2, 3 సార్లు ఛాన్స్ ఇస్తారు. సో, నీకు నిజంగా వెళ్ళాలని ఉంటే గేట్లు అయితే ఓపెన్ అవుతాయి. ఫైనల్ డెసిషన్ నీదే. సో, భయంగా ఉంది సార్ మాట్లాడాలన్నా కూడా. సారీ సార్ అంటే, నాకెందుకయ్యా సారీ, నీకోసం ఓట్లు వేస్తున్నారు, నీకు అభిమానులు ఉన్నారు, వాళ్ళందరికీ సారీ చెప్పాలి నువ్వు అన్నట్టు అంటారు. సో ఇది నిజమే, ఆయన గెలుస్తాడని ఓకే, మేజర్ సపోర్ట్ లేదు, ఆ ఉన్న ఏది సపోర్ట్ ఉంటే అది గెలుస్తాడని ఎవరైతే ఓట్స్ వేస్తున్నారో వాళ్ళు కొంచెం డిసప్పాయింటే అవుతారు ఆబ్వియస్లీ. సో ఇక్కడ రాము వెళ్ళాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి అని చెప్తారు. సో ఇక్కడ కూడా నాకేమనిపించిందంటే నిజంగానే హ్యాండ్ రైజ్ చేసి ఉండొచ్చు, ఆర్ హ్యాండ్ రైజ్ చేయకూడదనే అనిపించింది. తను ఏం చేయాలనుకుంటున్నాడో తన డెసిషన్ తను తీసుకుంటాడు. వీళ్ళు వెళ్ళిపోవాలని హ్యాండ్ రైజ్ చేయడం కరెక్టేనా అనిపించింది. మేబీ ఒక పర్సన్ తగ్గుతారని ఏమైనా స్ట్రాటజిక్గా రైజ్ చేశారు, ఆర్ నిజంగానే జెన్యున్గా కూడా రైజ్ చేసి ఉండొచ్చు. అక్కడ ఎవరు ఈ సీన్లో ఈ మూమెంట్లో ఫేక్ చేస్తున్నట్టు అనిపించలేదు, కానీ రైజ్ చేయకపోయి ఉంటేనే బాగుండేది అనిపించింది. సో దివ్య గారు, సంజన గారు, కళ్యాణ్, తనూజ, రీతు వీళ్ళ 5గురు రైజ్ చేస్తారు, మిగిలిన వాళ్ళు ఎవరు రైజ్ చేయరు. సో మీరైతే రాము వెళ్ళాలనుకుంటున్నారా అంటే, సార్ రీతు చెప్తారు ఇక్కడ, బికాజ్ తను ఉండలేకపోతున్నాడు సార్, చాలా హోమ్సిక్ అవుతున్నాడు, నైట్ కూడా నిద్రపోవట్లేదు అన్నట్టు అంటారు. సో తను ఒంటరిగా ఫీల్ అవుతున్నాడంటే ఇక్కడ హౌస్ కూడా ఫెయిల్ అయినట్టే అంటే తనుజ గారు చెప్తారు, సార్ మేము మ్యాక్సిమం అసలు నేను ఈ వీక్ అంతా అయితే తనతోనే ఉంటున్నాను సార్, స్టిల్ తను గెట్ బ్యాక్ అవ్వలేకపోతున్నాడు అన్నట్టు తనుజ గారు కూడా చెప్తాడు. సో ఇక్కడ ఇంకా సరే అని ఇంకా రాము వెళ్ళిపోతా అంటారు, స్టేజ్ మీదకి వస్తారు. ఎందుకయ్యా భయపడటం, ఏదో ఇక్కడ ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావు అన్న ఒక బాధ తప్ప అన్నట్టు నువ్వు ఆడియన్స్కి చెప్పాలి అంటే, సార్ అవును సార్, అవును నేను తెలుసు, అది ఇంకా మా ఫ్యామిలీని వదిలి ఎప్పుడు లేను సార్, ఒక 5-6 ఇయర్స్ వాళ్ళు దూరంగా ఉన్నారు, పనికి వెళ్ళే వాళ్ళు. సో అప్పుడు మేము దూరంగా ఉన్నాం, అండ్ ఇప్పుడు కొంచెం సెట్ అయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు దూరంగా ఉంటున్నాను. సో ఇంకా యా వెళ్ళిపోతారు, అండ్ వెళ్ళేటప్పుడు ఇంకా ఇది మిస్ అయ్యా, ఇది కొంచెం వెళ్ళే ముందేలేండి, ఇంకా స్టేజ్ మీదకి రాలా. సో అందరూ కొంచెం ఫీల్ అవుతారు, ఎమోషనల్ అవుతారు, లేదు ఎవరు ఏడవద్దు అన్నట్టు అంటారు. తనుజ గారు ఏడుస్తారు, ప్లీజ్ అక్క ఎందుకు ఇట్లా చేస్తున్నావు పిచ్చి పిచ్చిగా అన్నట్టు అంటారు. ఇమాన్యుయల్, గౌరవ్ వీళ్ళందరూ కూడా వెళ్ళొద్దు అన్నట్టు అంటే, ప్లీజ్ అర్థం చేసుకోండి అన్నట్టు చెప్తాడు ఇంకా రాము కూడా. సో నిజంగా వెళ్ళాలా, వెళ్తే హ్యాపీగా ఉంటావా బయట అంటే, ఉంటాను నిజంగా, ఇంకా ఇక్కడ అంత కష్టంగా ఉందా నీకు అన్నట్టు ఇంకా తనుజ గారు చాలా ఎమోషనల్గా అడుగుతారు. సో ఇక్కడ కూడా అడుగుతారు మళ్ళీ నాగార్జున గారు, ఫైనల్ డెసిషన్ రాము ఇంకా అంటే, సార్ లేదు సార్ వస్తాననే చెప్తాడు. సో ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా హగ్ చేసుకొని తనుజ గారిని, మిగిలిన వాళ్ళందరినీ, అండ్ ఇంకొచ్చేస్తాడు. సో ఇంకా 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 వచ్చేసాక ఇంకా జర్నీ వీడియో చేయలేదు, సడన్గా ఇది అనుకోకుండా అయింది కదా అంటారు. ఇది నిజంగానే ఆయన వెళ్ళిపోతాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏదో మోటివేట్ చేద్దాము, తిరిగి ఇంకా వెళ్ళను అనే మాట అనిపిద్దాం అనుకొని స్టార్ట్ చేశారు, నాకు అనిపించింది అయితే. ఇంకా హౌస్మేట్స్ అందరికీ సారీ చెప్తారు, సారీ చెప్పి నాకు ఇక్కడ చాలా ఫ్రెండ్స్ దొరికారు, అక్క దొరికారు, బ్రదర్ దొరికారు, ఇట్లా చెప్తారు, ఐఎమ్ సారీ టు ఆడియన్స్ అని చెప్తాడు. సో నా లైఫ్లో అనుకోలా నేను ఈ డెసిషన్ తీసుకుంటానని, నార్మల్గా నేను అసలు ఎప్పుడు గివప్ చేయను, ఇంకా నా వల్ల కాలేదు, ఇంకా మీ పక్కన నుంచున్నా సార్ ఇదే నా అదృష్టం అని చెప్పి ఇంకా వెళ్ళిపోతారు రాము. అయిపోద్ది, ఏం టాస్క్ కూడా ఏం పెట్టలే, నార్మల్గా వెళ్ళిపోయే వాళ్ళకి ఏమన్నా ఇది ఇవ్వండి, రెడ్ రోజు ముళ్ళు ఇట్లాంటివి చెప్తారుగా, అవి కూడా ఏమి ఇవ్వలే. సో ఇంక ఇదండి ఇవాళ ఎపిసోడ్ అయితే, పెద్దగా ఏం లేదు మ్యాటర్ ఇవాళ. సో రేపు ఉండొచ్చేమో. సో ఈ రివ్యూ నచ్చుతుంటే కొంచెం ప్లీజ్ లైకో, షేరో, సబ్స్క్రైబో, ఏదో ఒకటి కమెంటో, మీకు నచ్చింది ఏదో ఒకటి, ఈ 4 మీ చాయిస్ అనమాట. సో థ్యాంక్ యూ.